హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మనం థర్డ్ క్లాస్లో కృష్ణా నది 7th లెసన్లో 1, 2, 3, 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం నాన్న. ఈరోజు 5th క్వశ్చన్, నాగార్జున సాగర్ గొప్పతనం ఏమిటి? ఇక్కడ జవాబు చూసినట్లయితే నాగార్జున సాగర్ అనేది కృష్ణా నది మీద గల ఒక ఆనకట్ట. నాగార్జున సాగర్ అనేది ఒక ఆనకట్టన. ఆ ఆనకట్ట కృష్ణా నది మీద ఉంది. ఒకప్పుడు ఆచార్య నాగార్జునుడు అనే బౌద్ధ గురువు కృష్ణా తీరంలో అక్కడ ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పాడు. చూడండి, ఒకప్పుడు ఆచార్య నాగార్జునుడు అనే బౌద్ధ గురువు కృష్ణా నదీ తీరంలో ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పాడు. విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీనా, విశ్వవిద్యాలయం నెలకొల్పాడు. విదేశాల నుంచి కూడా అక్కడకు విద్యార్థులు వచ్చేవారు. ఇతర దేశాల నుంచి కూడా మన దేశంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ తీరంలో అంటే కృష్ణా నదీ తీరంలో ఉన్న విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి విద్యార్థులు వచ్చేవారు. నాగార్జున కొండలో బౌద్ధమత సంబంధమైన విశేషాలు ఎన్నో కనిపిస్తాయి. నాగార్జున కొండలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విశేషాలు అంటే గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి విశేషాలు ఎక్కువగా కనిపిస్తాయి నాన్న. చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాగార్జున సాగర్ గొప్పతనం ఏమిటి? నాగార్జున సాగర్ అనేది కృష్ణానది మీద గల ఒక ఆనకట్ట. ఒకప్పుడు ఆచార్య నాగార్జునుడు అనే బౌద్ధ గురువు కృష్ణా తీరంలో అక్కడ ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పాడు. విదేశాల నుంచి కూడా అక్కడకు విద్యార్థులు వచ్చేవారు. నాగార్జున కొండలో బౌద్ధ మత సంబంధమైన విశేషాలు ఎన్నో కనిపిస్తాయి. ఇక్కడ మీకు 5th క్వశ్చన్ ఒక్కటే ఈరోజు నాన్న. రేపు 8th లెసన్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు 5th క్వశ్చన్ ఒక్కటే మీ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి నాన్న. చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి ఇక్కడ నాగార్జున సాగర్ యొక్క గొప్పతనం ఏంటి అనేది మీరు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుండేలాగా చదవాలి నాన్న. చదవడమే కాదు, మీ పేరెంట్స్కి కూడా దగ్గరలోనే ఉంటారు కదా మీ పేరెంట్స్కి కూడా ఒకసారి చూడకుండా రాసి చూపించడం కానీ అప్పచెప్పడం కానీ చేయాలి నాన్న. ఆల్మోస్ట్ చూడకుండా రాయడానికే ప్రయత్నించండి అమ్మా. పిల్లలందరికీ కూడా హోంవర్క్ మేము ఇస్తున్నాము అంటే ఓన్లీ రిటర్న్గా రాయడమే తప్ప చదవడం లేదు అని చాలామంది పేరెంట్స్ చెప్తున్నారు నాన్న. కానీ మీరు రాయడం ఒక్కటే కాదు, వర్క్ ఇస్తున్నాము అంటే మీరు చదవాలి నాన్న. ఆ వర్క్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మీకు వచ్చే వరకు చదివి దాన్ని ఒకసారి మీరు చూడకుండా రాసుకుని తప్పులు ఏమైనా ఉంటే మీరే కరెక్షన్ చేసుకోవాలి నాన్న. ఎందుకంటే మీరు మా దగ్గర లేరు కదా మేము కరెక్షన్ చేయడానికి, అందుకని మీరే ఒకసారి బుక్ దగ్గర పెట్టుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలి నాన్న. అలా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి అందరూ కూడా చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.